లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా ప్రబలంబుగా నీ వాక్యం బనెడి, ప్రబలంబుగా నీ వాక్యం బనెడి విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. వాడియున్నట్టి ఈ మోడు వృక్షములే, వాడియున్నట్టి వడిగా చిగురు పెట్టి పూచి, వడిగా చిగురు పెట్టి పూచి గాఢంబుగను ఫలమూలియ ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. నీ వాక్యానలమున్ శ్రీదేవా పంపుము, నీ వాక్యానలమున్ భావాగముల మాఠి మనముల్, భావాగముల మాఠి మనముల్ పావనంబు పొందునటుల ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం, క్షమించండి, అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము దేవుడు తానే స్వయంగా మనకు ప్రబోధిస్తుండగా
రండి, వేకువన లేచి ఏ పని ప్రారంభించకముందు ప్రభుతో ప్రారంభిద్దాం. ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు విందాం. ఎవరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడదాం. ప్రభుతో ప్రారంభించుట ఆ దినమంతయు ప్రభు మన వెంబడి కొనసాగుతూ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించుటకు ఒక సదవకాశం. టు బిగిన్ విత్ God's word really supports us all through the day. రండి, ప్రార్థన పరకంగా ఈ 18వ కీర్తనలోని దావీదు భక్తుని జీవిత అనుభవాలు, సాక్ష్యాన్ని నెమరు వేసుకుంటూ మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు, అనుభవాలు మాకు బోధిస్తున్న దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, దానికి అనుగుణంగా మేము మార్చబట్టకు, మలచబట్టకు, నీ విశ్వాసాలను కొనసాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 18వ కీర్తన 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 3 స్టేట్మెంట్స్ ఈ వాక్య భాగంలో మనకు కనబడుతున్నాయి. సో దేవుని రక్షణ ప్రణాళికలో మనము చేర్చబడ్డాము గనుక ఆయన చేసిన రక్షణ కార్యము సమస్త మానవాళి నిమిత్తము జరిగించబడింది. విశ్వసించిన మనకు ఆయన కృప ద్వారా అనుగ్రహించబడింది రక్షణ. సో పైన కనిపించిన అంశాలని యుద్ధ సంబంధమైన అనుభవాలు, అదే రీతిగా ఆయన మనకు అనుగ్రహించిన ఆ స్థితిని, స్థాయిని కాపాడుకోవటానికి దేవుడు ఆ నిరంతర వ్యాయామంలో మనకు అనుగ్రహించిన శక్తిని, ఆ బలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో వీటితో పాటుగా రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు అంటాడు. రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు. అట్ ద సేమ్ టైం నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును. సో రక్షణ అనేది ఒక కేడముగా, ఒక కవచముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే రక్షించబడిన విశ్వాసికి రక్షకుడు కవచముగా ఉంటాడు. సో ఆ రక్షకుడు మనకు కవచముగా ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను నన్ను వేధించినా లేకపోతే నన్ను ఆవరించినప్పటికీ కూడా అది నీ దరికి చేరకుండా ఆయన కేడముగా ఉంటాడు, కవచముగా ఉంటాడు, డాలుగా ఉంటాడు. సో నా వేళ్లకు యుద్ధము నేర్పించావు, అట్ ద సేమ్ టైం ఆ ఇత్తడి విలును ఇరగొట్టగల బలాన్ని నాకు అనుగ్రహించావు. అలాగే నాకు రక్షణను కేడముగా ఎఫెసీ పత్రికలో శిరస్నానం అంటాడు. సో ఆ కేడమును మనకు అనుగ్రహించావు అంటూ నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. గతంలో కూడా చెప్పాను, కుడి చెయ్యి అనేది అనగా ఈ శక్తి సామర్థ్యాల నడుమ ఈ 2 చేతుల్లో కుడి చేతికి ఎక్కువగా మనం పని చేస్తుంటాం, ఉపయోగించేది కుడి చేయి. కాబట్టి యుద్ధము చేసినప్పుడు ఆయుధాలు కుడి చేత పట్టుకుంటారు, ఎడమ చేత డాలు పట్టుకుంటారు, కుడి చేత ఆయుధాన్ని పట్టుకుంటారు. కాబట్టి కుడి చెయ్యి నన్ను ఆదుకుంటే నీ ఆయుధం ఏదైతే ఉందో అది నన్ను ఆదుకుంటూ ఉంటుంది, నన్ను కాపాడుతూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను అంటూ నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. అనగా నీ నుంచి నేను నేర్చుకున్న సాత్వికము నన్ను గొప్ప చేశాను. నీ నుంచి నేను నేర్చుకున్న సాత్వికము గొప్ప చేశాను. సాత్వికం అంటే లొంగిపోవడం కాదు. ఇట్ ఈస్ నాట్ సరెండరింగ్.
అలాగే సాత్వికం అనేది బలహీనత కాదు. సాత్వికం అనేది నిస్సహాయ స్థితిలో, ఏమి చేయని స్థితిలో ఊరకుండుట కాదు. సాత్వికం గురించిన మాట అనగా మీక్నెస్ అన్నమాట. ఇట్ ఇస్ నాట్ ఎ వీక్నెస్. మీక్నెస్ అంటే హ్యావింగ్ ఎ పవర్ ఇన్ హిస్ హ్యాండ్ బట్ సరెండరింగ్ టు ద వీకెస్ట్. దేవుడు ఈ సాత్వికత్వం గురించి పాత నిబంధనలో మోషేకు మంచి టైటిల్ ఇస్తాడు. భూలోకంలో ఉన్న వారందరికన్నా మిగుల సాత్వికుడు అంటాడు. ద మీకెస్ట్ ఆఫ్ ఆల్ అపాన్ ది ఎర్త్ అనే మాట. మోషేకున్న శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగినాడు, యుద్ధ నైపుణ్యత కలిగినవాడు. సో ఐగుప్తు రాజమందిరంలో ఉన్నప్పుడు ఆ కత్తి తీసుకొని ఒకటి చంపి ఇసుకలో పాతి పెడతాడు. ఆఖరికి దేవుని పిలుపును అంగీకరించే సమయానికి అతని చేతిలో ఏముంది అంటే కత్తి లేదు, కర్ర ఉంది. కత్తి చంపుతుంది, కర్ర కాపాడుతుంది కదండి. కత్తి చంపుతుంది, కర్ర కాపాడుతుంది. కాపరిగా తర్బీతు పొందిన తర్వాత మోషేని పిలుస్తాడు దేవుడు. కత్తి చేతిలో ఉన్నప్పుడు పిలవలేదు. ఒకవేళ ఆ సమయంలోనే దేవుడు ఆ నాయకత్వ బాధ్యత అప్పగించే అంటే ఈ 6 లక్షల మంది మోషే కత్తికే బలి ఉండేవాళ్ళేమో, వారి సరిగిన గొనుగులకు, వారి చేసిన వేధింపులకు. సో ఇటువంటి వాడు ఎలా మారాడు? ఒక సందర్భంలో దేవునికే కోపం వస్తే మోషే పక్క తప్పుగా వెళ్తూ నాశనం చేస్తా అంటే, ప్రభువా వీరు నాశనం అయిపోతే వీరి దేవుడు నాశనం చేయడానికి తీసుకొచ్చాడు, నీకే అపకీర్తి వస్తుందయ్యా అంటూ సాగిలపడి ప్రార్థన చేసి, ప్రభా వీరిని రక్షిస్తే రక్షించు, లేకపోతే నా పేరు గ్రంథంలోంచి తొలగించు అంటాడు. వీరిని కాపాడు, రక్షిస్తే రక్షించు, లేకపోతే నా పేరు గ్రంథంలోంచి తొలగించు. అంతగా సాహసిస్తాడు తన ప్రజలను కాపాడుకోవటానికి. మిగతా వారి వల్లే ఆ తప్పు చేసిన వారిని శిక్షించిన అనుభవాలు కనిపించవు మనకు. వారిని ఎలాగైనా రక్షించుకోవాలని వారి కొరకు సాత్వికత్వాన్ని ప్రదర్శించిన అనుభవం మోషే జీవితంలో. అలాగే నీ రాజు సాత్వికుడు అంటూ యేసయ్య గురించి జకరియా గ్రంథంలో చెప్పబడ్డ మాట జ్ఞాపకం చేస్తాడు. దేవాది దేవుని కుమారుడండి, పరలోక సింహాసనాసీనుడు. పశువుల పాకలో పవలించడం ఏంటి? సాత్వికత్వం కాదా? తుచ్చ మానవుల చేత హింసించబడ్డం ఏంటి? దూషించబడ్డం ఏంటి? అవమానించబడ్డం ఏంటి? ముఖం మీద ఉమ్ము వేయబడ్డం ఏంటి? సాత్వికత్వం కాదా? ఆయన బలహీనుడా? బలము లేనివాడా? బలగము లేనివాడా? హ్యావింగ్ ఎవ్రీథింగ్, హ్యావింగ్ ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్, హి సరెండర్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. సో నీ సాత్వికత్వం నన్ను గొప్ప చేసినట్టే, నీవు నాకు నేర్పించిన ఆ సాత్వికత్వం అనేది ఈ ప్రపంచంలో నువ్వు గొప్ప చేసింది. అందుకే యేసుప్రభు వారు కూడా ధన్యతలతో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటాడు. సాత్వికత్వం అంట భూలోకాన్ని స్వతంత్రించుకుని చేస్తున్నట. నిన్ను తగ్గించుకుంటే. సాత్వికత్వానికి మరొక భావన ఏంటంటే, a person who is always keeps himself silent in a wrong time and speaks himself in a right time. సరైన సమయంలో మాట్లాడాలి, సరికాని సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి. సో ఇంకొక మాటలో చెప్పంటే, కీపింగ్ ఆల్ ది ఇన్నర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్ సాత్వికత్వం అంటే. ఎటువంటి వాడు ఎగతాళి చేస్తున్నా ఓకే 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 సరేలే అని భరించడం. కీపింగ్ ఆల్ అవర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్, అది చాలా కష్టం అండి. ఒకసారి కాకపోయినా మరొకసారి నా కోపం వస్తుంటుంది, మనకి ఆవేశం వస్తుంటుంది, అసూయ వస్తుంటుంది.
సో ఈ 3 మాటలు చూడండి. నీ రక్షణ కేడము నాకు అందించావు. యు ఆర్ మై ప్రొటెక్టర్, యు ఆర్ ప్రొటెక్టింగ్ మీ, అండ్ నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుంది. అనగా నాకొచ్చే సమస్యలు, శ్రమలు, శత్రువులు, అపవాదులను నువ్వే ఆదుకుంటావు. సో ఎప్పుడైతే నేను నీ రక్షణలో ఉన్నానో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఎనిమీస్. అలా కాకుండా నన్ను నేను కాపాడుకోవడానికి నేను ప్రయత్నాలు చేస్తే విఫలమైపోయి ఆ శత్రువుకి, అపవాదికి నేను సరెండర్ అవుతానేమో. ఎందుకంటే అపవాది నాకన్నా శక్తిమంతుడు. కాబట్టి వానికన్నా శక్తిమంతుడు నేను ఆశ్రయించాలి. ఆ ఆశ్రయదుర్గము నువ్వే. వానికన్నా శక్తిమంతుడు నేను ఆశ్రయించాలి. ఆ ఆశ్రయదుర్గం నువ్వే. కాబట్టి నా రక్షణ కేడము నీవు నాకు అందించావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 36వ వచనం కూడా చూస్తే, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు. నా పాదములకు చోటు విశాలపరిచితివి. ఒకసారి మనము ఒక కొండ మీద కానీ, ఒక పర్వతం మీద కానీ ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ స్థలం సరిగా లేదంటే, పాదం పెట్టడానికి మోపడానికి స్థలం లేదనుకోండి, సగం పాదమే మోపుతాం, సగం పాదం ఏముంటుంది, ఆ జారే స్థలంలో ఉంటుంది. స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎత్తైన స్థలంలో నిలబెట్టాడు ఆయన, కానీ అక్కడ కిందికి పడిపోయే అవకాశం లేకుండా ఆయన మనల్ని ఆ పాదములకు స్థలము విశాలపరిచాడు. సో యుద్ధము చేస్తున్నప్పుడు, శత్రువుతో యుద్ధము చేస్తున్నప్పుడు, అపవాదితో యుద్ధం చేస్తున్నప్పుడు, మై ఫౌండేషన్, మై బేస్ is strong. It will never skid. ఈ భావాలు అక్కడ తెలియచేస్తాడు. 31వ కీర్తనలో కూడా ఈ మాట రాస్తూ, సామ్ నెంబర్ 31, విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి, నీ శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు అంటూ ఆయన ఆ విశాల స్థలం అనే మాట వాడతాడు. అలాగే నా పాదములు ఆ విశాల స్థలములు పెట్టడం మాత్రమే కాకుండా నా చీల మండలములు బెనకలేదు. ఇంగ్లీష్లో మై ఫీట్ డిడ్ నాట్ స్లిప్ అనే మాట. ఎందుకు బెనకడం కానీ వనకడం కానీ జరుగుతుందంటే, ఆ పాదము నిలపటానికి విశాలత లేకపోతే వణుకుతూ ఉంటుంది. ఎందుకంటే పాదానికి బేస్ లేదు కాబట్టి. సో నేను వనకకుండా, నా పాదములు బెనకకుండా నా పాదముల కింద స్థలాన్ని విశాలపరిచావు. సో ఐ విల్ ఎస్టాబ్లిష్ మై స్టెప్స్, మై ఫుటింగ్, సో దట్ ఐ కెన్ హ్యావ్ ఏ వార్ విత్ మై ఎనిమీస్. ఆ శత్రువుతో యుద్ధం చేయటానికి, యుద్ధ పోరాటము నా చేతులకు నేర్పించావు. నా పాదములు స్థిరంగా ఉండటానికి అవకాశం కలిగించావు. 40వ కీర్తనలు కూడా అంటాడు కదండి, జారి పడకుండా నా పాదములు బండ మీద స్థిరపరిచావంటాడు. జారి పడకుండా నా పాదములు బండ మీద స్థిరపరిచావు. సో దేవుడు కొత్త నిబంధన నేపథ్యంలో హీఈస్ అవర్ ఫౌండేషన్. జీసస్ ఈజ్ అవర్ ఫౌండేషన్. ఆయన మూలరాయి. ఆ పునాది మీద అపోస్తలులు, ప్రవక్తలు సంఘాన్ని నిర్మించారు, మనల్ని నిర్మించారు. సో మనం ఎవరి మీద నిర్మించబడ్డామంటే క్రీస్తు మీద నిర్మించబడ్డాం. కాబట్టి మనం పడిపోవాలంటే ముందు పునాదిలో స్థిరత్వం ఉండకుండా ఉండాలి. కానీ స్థిరమైన పునాది, శాశ్వతమైన పునాది క్రీస్తు. ఆ క్రీస్తు బండ మీద మన పాదములు విశాలపరుచుకున్నాం, స్థిరపరుచుకున్నాం. కాబట్టి భౌతిక సంబంధమైన ఈ అనుభవాల మధ్య ఆధ్యాత్మిక పోరాటములో శత్రువు ఎవరైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా ఆ పోరాట పటిమ ఆయన నేర్పించింది. పోరాట కావాల్సిన ఆ స్థిరత్వాన్ని అనుగ్రహించింది ఆయనే. తద్వారా ఏమి చేయదును అన్నది ఆ తర్వాత వచనాల్లో మనకు తెలియజేస్తాడు. సో గాడ్ హ్యాస్, ఆయన నన్ను బలపరిచాడు, నడిపించాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేశాడు, ఎత్తైన స్థలంలో సింహాసనం మీద నిలబెట్టాడు, రక్షణ కేడము నాకు అందించాడు, కుడి చేత నన్ను ఆదుకున్నాడు, అలాగే నా పాదములు స్థిరపరిచాడు. ఇవన్నీ నేను కలిగి ఉండటానికి సాత్వికత్వాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు.
నీ ద్వారా నేను నీలో గమనించిన ఆ సాత్వికత్వాన్ని నేను కూడా కలిగి ఉండి నీ ద్వారా శక్తి సామర్థ్యాలు పొందుటకు దేవుడు మనకు అందించిన ఒక ఇన్విటేషన్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తూ నీలో నీ ప్రేమలో కొనసాగుతూ నీ వాక్యం ద్వారా ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కలిగి ఉండటకు, భౌతిక సంబంధమైన శత్రువులను జయించుటకు, సమస్యలు అధిగమించుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.